నిజంగా ఈ సీసీ కెమెరాలను ఎవరు కనిపెట్టిర్రో కానీ దొంగతనాలు, యాక్సిడెంట్లు, నేరాలు, ఘోరాలను సినిమాలో చూపించినట్టే చూపిస్తున్నాయి కదా. అవే కాదుల్లా, ఇండ్ల పొంటి ఊర్ల పొంటి తిరుగుతున్న అడవి జీవులను కూడా చూపిస్తున్నాయి. ఇగో శ్రీశైలం పాతాల గంగ కాడ ఒకళ్ళ ఇంట్లకు మెల్లగా ఎట్లా దూరిందో చూడు రోళ్ళ పులి. అగ్గో పిల్లి లెక్క మెల్లగా సప్పుడు కాకుండా అడుగులు అడిగేసుకుంటా ఎట్లొస్తుందో చూడు ఈ చిరుతపులి. కెమెరా దిక్కు చూస్తుంది కదా, అంటే ఇండ్లలో సీసీ కెమెరాలు ఉంటాయి, అందులో మన కథలన్నీ రికార్డ్ అవుతాయి అన్న సంగతి దీనికి కూడా ఎరికేనా ఎట్లా దొంగ లెక్క. అవుపడుతుంది నీ కథ అంతా రికార్డ్ అవుతుంది. పోవే పులి, నక్క లెక్క నక్కి నక్కి ఇండ్లల్లో చూస్తే ఎవ్వరికి తెలియదు అనుకున్నావా ఎట్లా? ఇదివరకేమో కానీ ఇప్పుడు అన్ని సీసీ కెమెరాలు పెట్టినాం. రాత్రి పాతాళగంగా మెట్ల తొవ్వల ఉన్న పూజారి సత్యనారాయణ ఇంట్లోకి వచ్చిపోతే ఎవ్వరు చూడలేదు అనుకున్నావా ఎట్లా? ఇది ఒక్కటే కాదు, నువ్వు ఆ నడుమ శ్రీశైలం గుడి వెనుక ఉన్న గోశాల కాడ తిరుక్కుంటా గోవులను గుంజుకపోయి మింగుదామని చూసినా, గుడి ఈవో ఇంటి గోడ మీద కూర్చున్నా, సీసీ కెమెరాలలో మొత్తం చూస్తూనే ఉంటాం మేము. నీ కథలు ఇక్కడ నడవై బిడ్డ, పోయి అడవిలో జింకలనో కుందేలనో పట్టుకొని తినిపో. అనవసరంగా మా తెరువు రాకు. అడవి శాఖ అధికారుల బోన్లకు వలలకు జిక్కకు. దొరికినావంటే పట్టుకపోయి అడ్రస్ తెలియని జంగల్లో వారెత్తారు మరి దూరంగా. శ్రీశైలంలో ఉండే పబ్లిక్ అయినా గుడికి పోయే మల్లన్న భక్తులైనా చూసిరు కదా, జర పైలం మరి ముఖ్యంగా రాత్రిపూట అస్సలు తిరగకుర్రి. ఎట్టకేలొచ్చి మీద పడేది తెలుస్తలేదు ఈ పులి. చెప్తే ఇనే రకం లెక్క లేదు మరి ఇది.